లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో రియల్లీ గ్రేట్ థింగ్ అండి. సో మీ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ యొక్క సపోర్ట్ వల్ల, మీ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఇవాళ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. 5వ సంవత్సరంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీ యొక్క విషెస్, బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క లీడర్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైతే ఇప్పటి వరకు సెషన్స్ చేస్తున్నారో మన టీంలో, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్లో అవ్వచ్చు, అదేవిధంగా బయట నుంచి మనకు లీడర్స్ చాలా మంది వచ్చి ఇవ్వడం జరిగింది నాలెడ్జ్. సో వాళ్ళందరికీ మా తరఫున పేరు పేరున మెనీ థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఇంకా చాలా చేయాలని చేస్తాం భవిష్యత్తులో. సో స్పెషల్ థ్యాంక్స్ టు రంజిత్ సార్, థ్యాంక్ యూ. అందరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో ఇవాళ సెషన్లోకి వెళ్దాం. ఇవాళ మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం, కిడ్నీ హెల్త్ గురించి. సో ఈ నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు రాధిక గారు, సిల్వర్ డైరెక్టర్ మేడం. నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను సెషన్. కొద్దిగా ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. రాధిక గారు వాయిస్ రావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేసింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్కి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హార్దిక్ కంగ్రాచులేషన్స్. మనకి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది చాలా గొప్ప ఆర్గనైజేషన్. మనము ప్రతినిత్యము నాలెడ్జ్ని తీసుకుంటూ మనం తీసుకున్న నాలెడ్జ్ని నలుగురికి పంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సెషన్లో నాకు అవకాశం రావడం. ఇంకా మనము ప్రోడక్ట్ యూజ్ చేస్తూ సెషన్ స్టార్ట్ చేద్దాం లీడర్స్. నోని మనం ప్రతిరోజు నోని క్యాప్సూల్ తీసుకోవడం వల్ల మన శరీరాన్ని ఇంజెక్షన్ నుంచి, ఆపరేషన్ నుంచి రక్షించుకోవచ్చు. అలాంటి ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తూ సెషన్ స్టార్ట్ చేస్తాను. Good morning once again. Myself Radhika Prasad from Hanamkonda, Warangal. Present at Silver Director position లో ఉన్నాను. ఇలా గ్రాటిట్యూడ్ తెలుపుకుందామండి. నాకు ఇంత మంచి జన్మను ప్రసాదించిన భగవంతుడికి, అలాగే నన్ను కన్న తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులకి, మన వెస్టేజ్ మేనేజ్మెంట్ అయినటువంటి గ్రేట్ ఫౌండర్, మన భగవంతుడని చెప్పొచ్చు, కనిపించే ప్రత్యక్ష దైవం మన గౌతమ్ బాలి సార్, అలాగే దీపక్ సూద్ సార్, అమర్బీర్ సింగ్ సార్, అలాగే మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే గొప్ప ఆర్గనైజేషన్ని స్థాపించి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ని అందిస్తూ ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేస్తున్నటువంటి మన గ్రేట్ మెంటర్ అండి రంజిత్ కుమార్ సార్, అలాగే హెచ్హెచ్ కో-ఫౌండర్స్ అయినటువంటి ఉమాశంకర్ సార్, లహరి మేడంకి పేరు పేరున కృతజ్ఞతలు. ప్రతి నిమిషం మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా గ్రేట్ మెంటర్స్ అండి చిరంజీవి సార్, శ్రీలత మేడం, అలాగే మా అప్లైనర్స్ రాజు సార్ అండ్ అనిత మేడం. అప్లైనర్స్కి, మెంటర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు. అంతేకాకుండా ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉంటూ నాతో పాటు, అంటే ఇద్దరం కలిసి చేస్తున్నాము, మా హస్బెండ్ ప్రసాద్ సార్, అలాగే మా బాబు రితీష్ అండ్ మా పాప యశస్వి. వాళ్ళకి కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. అంతేకాకుండా లైఫ్ లైన్స్, లవ్ లైన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఈ సెషన్ ఎంతో కొంత నాలెడ్జ్ని ఇస్తానన్న నమ్మకంతో సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు అసలు ఈ రోజు సెషన్ రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మన టీహెచ్హెచ్ 5th ఇయర్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఫస్ట్ సెషన్ నేనే ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా మెంటర్స్కి
మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. నేను ఈరోజు తీసుకోబోయే టాపిక్ కిడ్నీ హెల్త్ అండి. కిడ్నీ హెల్త్ చాలా మందికి ఈ రోజుల్లో మనకు కిడ్నీ స్టోన్స్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో అలాంటి కిడ్నీ స్టోన్స్ని మన వెస్టీజ్ సప్లిమెంట్స్ని ఉపయోగిస్తూ మనము ఆపరేషన్ లేకుండా మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు, మన బాడీని మన కిడ్నీస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు సెషన్ ఇవ్వడానికి వచ్చాను. ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అతిపెద్ద యంత్రాంగమైనటువంటి మన మానవ శరీరంలో ప్రతినిత్యం ఎన్నో రకాల చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి క్రమంలో మన శరీరంలో చాలా రకాల టాక్సిన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి. ఈ టాక్సిన్స్ ని బయటకు పంపించడంలో మనకి రెస్పిరేటరీ సిస్టమ్తో పాటు డైజెస్టివ్ సిస్టమ్, అలాగే మరొక ముఖ్యమైన అవయవం ఏదైనా ఉంది అని అంటే అది కిడ్నీ అండి. మన బాడీలో మెదడు, గుండె, లివర్ ఎంత ముఖ్యమైనదో అలాగే కిడ్నీ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయడం ఒకటే కాకుండా మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించడంలో కూడా ఇది మెయిన్ రోల్ పోషిస్తుంది. సో అలాంటి కిడ్నీ స్టోన్స్ ఏర్పడితే మనము ఎలా మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా వాటిని క్లియర్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. మన వెస్టేజ్లో ఉండే కిడ్నీ హెల్త్ ప్రోడక్ట్ ద్వారా ఆ సమస్యను ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందామండి. రక్తం కిడ్నీలోకి ప్రవేశించగానే నెఫ్రాన్లోని గ్లోమరల్స్లోకి ప్రవేశిస్తుంది. ఈ గ్లోమరల్స్ అనేది ఒక జల్లెడలాగా పనిచేసి ఇందులో ఉండే విటమిన్స్ని, మాలిక్యూల్స్ని, వాటర్ ఇవన్నీ గ్లోమరల్స్ ద్వారా మూత్రనాళాల్లోంచి వెళ్ళి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి చేరుకుంటుంది. ఇప్పుడు ఈ ట్యూబ్లు అనేది ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉన్నాయో వాటిని తీసుకొని మిగిలిన అన్వాంటెడ్ వాటిని అంటే మినరల్స్, న్యూట్రియంట్స్ని మళ్ళీ రక్తంలోకి పంపించి అన్వాంటెడ్ ఏవైతే ఉన్నాయో మాలిక్యూల్స్ అనేవి వాటిని మనకి మళ్ళీ యూరిన్ రూపంలో బయటకు పంపిస్తుంది. యాసిడ్స్, వ్యర్థ పదార్థాలను, ముఖ్యంగా యూరియా వంటి అవసరం లేని వ్యర్థాలను శరీరంలో ఉండే ఎక్స్ట్రా వాటర్తో కలిపి కిడ్నీల నుంచి బయటకు వచ్చి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి చేరుకునేలా చేస్తుంది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటిది అని అంటే కిడ్నీ స్టోన్స్ అండి. ఈ కిడ్నీలో అసలు రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి అనేది చూస్తే కిడ్నీలు మన రక్తాన్ని ఫిల్టర్ చేసి దానిలోని వేస్టేజ్ని యూరిన్ రూపంలో బయటికి విసర్జించబడుతుంది. ఆ యూరిన్లో ఏమేమి ఉంటాయనేది చూసుకుంటే కాల్షియం, సోడియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్ పొటాషియం, ఫాస్ఫేట్ ఇవన్నీ వాటి మోతాదుకు మించి ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఈ ఎలిమెంట్స్ అన్ని దగ్గరగా చేరుకొని ఒక చిన్న మన దొడ్డుకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా దొడ్డుకు క్రిస్టల్ సైజ్లో మారి ఆ క్రిస్టల్స్ అన్ని చిన్న చిన్న క్రిస్టల్స్ అన్ని కలిపి ఒక స్టోన్ లాగా ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన క్రిస్టల్స్ కొన్ని రోజులకి ఒక స్టోన్ లా మారుతుంది. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మన కిడ్నీలలో కానీ మూత్రనాళాలలో కానీ మూత్రాశయంలోకి ప్రవేశించే క్రమంలో ఈ భాగంలో అయినా మనకి మూత్రనాళాలలో అయినా మూత్రాశయంలో అయినా అవి ఆగిపోవడం అనేది జరుగుతుంది. మూత్రనాళాల్లోంచి మూత్రాశయంలోకి ప్రవేశించే క్రమంలో ఆ క్రిస్టల్ అనేది వాటి ఎడ్జ్లు షార్ప్గా ఉండడం వల్ల మూత్రనాళాల గోడలను చీల్చుకుంటూ వెళ్ళి మూత్రాశయంలోకి వెళ్ళే క్రమంలో మనకి యూరిన్లో బ్లడ్ రావడం అనేది కూడా జరుగుతుంది. ఈ స్టోన్ అనేది 6 mm కంటే ఎక్కువ సైజ్లో ఉన్నట్లయితే మనకి కంపల్సరీ సర్జరీ చేయాలని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. కానీ మన వెస్టీజ్ హెల్త్ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా మనము వితౌట్ ఆపరేషన్ మన కిడ్నీ స్టోన్ని తీసేయచ్చండి. కిడ్నీ హెల్త్ మనం తీసుకున్నట్లయితే కిడ్నీని ఒక సైనికుడిలా కాపాడుతుంది. కిడ్నీ హెల్త్లో ముఖ్యంగా చూసుకుంటే ఏమేమి ఉంటాయంటే ఆమ్లా. ఈ ఆమ్లా కిడ్నీలో ఉండే స్టోన్ని పగలగొట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మనకి యూరిన్ రూపంలో బయటకు పంపించడానికి తోడ్పడుతుంది.
అలాగే కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే మూత్రంలో మంటను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వరుణ్. ఇది కిడ్నీలో రాళ్ళు తయారు కావడానికి కారణమయ్యే ఎంజైమ్‌ని ఉత్పత్తి చేయకుండా వరుణ్ అనేది కాపాడుతుంది. సో, కిడ్నీ హెల్త్‌లో ఉండే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే గోక్షుర. ఈ గోక్షుర మూత్రనాళాలు, మూత్రాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌ని అరికట్టడంలో గోక్షుర ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీ హెల్త్‌లో ఉండే ఇంకొక పదార్థం పాషాణ్ వేద. అంటే సంస్కృతంలో పాషాణం అంటే రాయి, వేద అంటే పగలగొట్టేది. ఇక్కడ మన కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను పగలగొట్టి అంటే వాటిని భేదించి పొడిగా చేసి మన మూత్రం ద్వారా బయటకు పంపించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. గిలోయి. గిలోయి అనే పదార్థము మన శరీరంలో ఉన్న ఎన్నో రకాల వ్యాధులను నశింపజేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. భూమి ఆమ్ల. భూమి ఆమ్ల అనే పదార్థం కిడ్నీలో రాళ్ళు తయారు కాకుండా చూడడంతో పాటు క్రిస్టల్స్‌గా తయారైన ఈ ఎలిమెంట్స్ ఒకదానికొకటి ఈ క్రిస్టల్స్ అన్నీ చిన్న చిన్న క్రిస్టల్స్ అన్నీ ఒకదానికొకటి అతుక్కొని ఒక పెద్ద సైజు స్టోన్‌లా ఫార్మ్ అవ్వకుండా ఈ గిలోయి అనేది, ఈ భూమి ఆమ్ల అనేది మనకి ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీ హెల్త్‌లో ఉండే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే స్వీట్ పర్పతి. మూత్రంలో వచ్చే మంటను నివారించడంలో, అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో స్వీట్ పర్పతి అనేది చాలా బాగా పనిచేస్తుందండి. సో, ఇన్ని లాభాలున్న కిడ్నీ హెల్త్‌ను మనము మన ఎవరికైనా తెలిసిన అంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సజెస్ట్ చేసి వాళ్ళకు మంచి హెల్త్‌ని ఇవ్వచ్చు. వితౌట్ ఆపరేషన్ మనకి చాలా లీడర్స్ లైవ్‌లో చెప్పారు కూడా మనకి జూమ్స్‌లో. 12.5 mm ఉన్న స్టోన్ కూడా మా టీంలో ఒకసారి వాళ్ళ మిసెస్‌కి వితౌట్ ఆపరేషన్ స్టోన్ అనేది పడిపోవడం జరిగింది. సో, 100% మనకి ఏ ప్రొడక్ట్ మన వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఏవి ఇచ్చినా కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. మెయిన్ యూరిన్‌లో మనకి రాళ్ళు తయారు కావడానికి కూడా వాటర్ తీసుకోకపోవడం కూడా మెయిన్ రీజన్. సో, అలాంటప్పుడు మనం కిడ్నీ హెల్త్ గాని ఏ సప్లిమెంట్స్ ఇచ్చినా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోమని సలహా ఇవ్వాలి. అలాగే కిడ్నీ హెల్త్‌తో పాటు మనము కావాల్సిన నెక్స్ట్ ప్రోడక్ట్ టాక్స్ క్లీన్. మన బాడీలో ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని తొలగించడానికి టాక్స్ క్లీన్ అనేది ది బెస్ట్ ప్రోడక్ట్ అండి. 4 రోజులు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వచ్చిపోతేనే మన ఇల్లు అనేది అంత చికాకు అనిపిస్తుంది. అంటే ఎక్కడ పడేసిన వస్తువు అక్కడే ఉంటుంది. సో, మళ్ళీ వాళ్ళు వెళ్ళగానే మనం ఏం చేస్తాము, మళ్ళీ ఇంటినంతా క్లీన్ చేసుకునే కార్యక్రమం పెట్టుకుంటాము. సో, అట్లా 4 రోజులు వచ్చిపోయే చుట్టాలు వస్తేనే మనకు ఇల్లు అనేది అలా ఉంటుంది. కానీ మన శరీరంలో ప్రతినిత్యం అనేక రకాల చర్యలు జరుగుతూ ఉంటాయి. అలాంటి చర్యల వల్ల మన శరీరంలో చాలా రకాల రసాయనాలు అనేవి విడుదలవుతాయి. అలా విడుదలైన రసాయనాలను తొలగించడానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన సప్లిమెంట్ ఏంటంటే మన వెస్టీజ్ వారి ఆయుషాంతి టాక్స్ క్లీన్. టాక్స్ క్లీన్ మన బాడీలో రసాయనాలను ఎలా తొలగిస్తుంది అనేది చూసుకుంటే డిటాక్సిఫికేషన్ ద్వారా తొలగిస్తుంది. ఆ డిటాక్సిఫికేషన్ ఎలా చేస్తుంది అనేది చూసుకున్నట్లయితే మన శరీరంలో ఉండే రసాయనాలను బయటికి పంపించే ప్రక్రియను డిటాక్సిఫికేషన్ అంటారు. మన బాడీలో డైజెషన్ సరిగ్గా జరగకపోయినా, పెద్దపేగు పనితీరు సరిగ్గా పనిచేయకపోయినా, కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ కూడా సరిగ్గా జరగకపోయినా మన బాడీలో టాక్సిన్స్ అనేవి పేరుకుపోతాయి. సో, అలాంటి టైంలో మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని కిడ్నీ, లివర్, స్కిన్, లంగ్స్ ద్వారా బయటకి పంపించబడుతుంది. ఎప్పుడైతే మన లివర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుందో అప్పుడు టాక్సిన్స్ బయటికి పోకపోవడం వల్ల అవి కొవ్వు కణాలుగా మారి అనేక వ్యాధులకు మనము గురి కావాల్సి వస్తుంది. అసలు మన శరీరంలోకి టాక్సిన్స్ ఎలా వస్తున్నాయో అనేది చూసుకున్నట్లయితే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అవేంటంటే ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, మెయిన్ రీజన్ జంక్ ఫుడ్. ఈ రోజుల్లో మనం ఇంట్లో వండుకోవడానికి అసలు ఇష్టపడట్లేదు. చాలా మంది టైం లేదని చెప్పి బయట ఇష్టం వచ్చిన ఫుడ్ని, జంక్ ఫుడ్ని తీసుకుంటున్నాం. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టించుకొని తినడం అలవాటు అయిపోయింది. సో, అలా జంక్ ఫుడ్ తీసుకోవడం, అంతేకాకుండా డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా ఇష్టపడము, షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్
అంతేకాకుండా మనం ప్రతి చిన్న ప్రాబ్లమ్‌కి ఏదో ఒక టాబ్లెట్ వేస్తూనే ఉంటాం. ఇమ్మీడియేట్‌గా తగ్గాలని మనం టాబ్లెట్ ఏసుకుంటాం గదా! సో, అలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మన శరీరంలోకి చాలా రకాల టాక్సిన్స్ అనేవి చేరుకుంటాయి. సో, ఈ మన బాడీలోకి వచ్చిన టాక్సిన్స్‌ని స్కిన్ వల్ల టాక్సిన్స్ అనేవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించిన టాక్సిన్స్‌ని మన శరీరంలోని ప్రతి అవయవం మీద ప్రభావం అనేది చూపిస్తుందండి. మన శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల మొదటగా మన స్కిన్ పైనే ఆహ్, సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్కిన్ పైన ఏమవుతుంది అంటే నల్ల మచ్చలొచ్చి పింపుల్స్ రావడము, అంతేకాకుండా స్కిన్ ఎలర్జీ. స్కిన్ ఎలర్జీ అనేది ఒకసారొస్తే మనకది క్యూర్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుందండి. నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ గూడా స్కిన్ ఎలర్జీ. సో, ఆ స్కిన్ ఎలర్జీకి నేను 4 సంవత్సరాలు బయట ఆయుర్వేదిక్, హోమియో, అలోపతి ప్రతి ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేసినా, అయినా గూడా నాకు స్కిన్ ఎలర్జీ అనేది తగ్గలేదు. మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్లనే వితిన్ 3 మంత్స్‌లో నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చి బిజినెస్‌ని గట్టిగా నమ్మాను. సో, అలాంటి స్కిన్ ఎలర్జీస్‌ని గూడా మన టాక్స్ క్లీన్ అనేది చేయడం వల్ల తొలగించుకోవచ్చు. అలాంటప్పుడు శరీరంలోని బ్లడ్ మొత్తాన్ని ప్యూరిఫై చేసుకోవాల్సి వస్తుంది. మనకి టాక్సిన్స్ అనేవి శరీరంలో ఉండడం వల్ల మన బ్లడ్‌ని మొత్తం ప్యూరిఫై చేసి ఆ టాక్సిన్స్‌ని తొలగించాల్సొస్తుంది. ఈ టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల మనకి డయాబెటిస్, డయేరియా, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, అంతేకాకుండా మైగ్రేన్ వంటి హెడేక్, హార్మోనల్ ఇంబాలెన్స్ వంటి చాలా రకాల వ్యాధుల్ని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. సో, ఇలాంటి వ్యాధులన్నిటి నుంచి మనం విముక్తి పొందాలి అనంటే ఖచ్చితంగా మనం మన వెస్టీజ్ సారీ ఆయుషాంతి టాక్స్ క్లీన్ ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలి. టాక్ టాక్స్ క్లీన్‌లో ఉండే త్రిఫలా అనే ఇంగ్రీడియెంట్ మనకి డైజెషన్ ప్రాబ్లమ్ నుంచి కాపాడుతుంది. అలాగే బ్లడ్‌ని ప్యూరిఫై చేయడంలో, పెద్ద పేగును శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. టాక్స్ క్లీన్‌లో ఉండే వేప మనకి ఇమ్యూనిటీ సిస్టమ్‌ని మెరుగుపరుస్తుంది. బాడీ పెయిన్స్‌ని, మన స్కిన్‌పై ఉండే మచ్చలకు స్కిన్‌పై వచ్చే స్కిన్ ఎలర్జీస్‌ని, అలాగే మచ్చలను నివారించడంలో కూడా వేప అనేది చాలా బాగా పనిచేస్తుందండి. టాక్స్ క్లీన్‌లో ఉండే ఇంకొక పదార్థం ఏంటనేది చూసుకుంటే పసుపు, టర్మరిక్. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేయడంలో, అలాగే లివర్ ఫంక్షన్‌ని మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది. లివర్‌కి వచ్చే జబ్బులను నివారిస్తుంది. ఇందులో టాక్స్ క్లీన్‌లో ఉండే ఇంకొక ఇంగ్రీడియెంట్ చిరట్ట. చిరట్ట అనేది మనకి మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల వచ్చే సమస్య ఏదైతే ఉంటుందో ఆకలి వేయకపోవడం. ఈ ఆకలి వేయకపోవడం అనే సమస్యను నివారిస్తుంది. అలాగే నులిపురుగుల సమస్యను, చిన్న పిల్లలకి మలబద్ధకం వల్ల కడుపులో తెల్లని నులిపురుగులనేవి తయారవుతాయండి. ఈ నులిపురుగుల వల్ల కూడా మనకి ఆకలి వేయకపోవడం అనేది సమస్య వస్తుంది. ఇలాంటి సమస్యలను నివారించడంలో చాలా బాగా పనిచేస్తుంది. టాక్స్ క్లీన్‌లో ఉండే ఇంకొక పదార్థం స్వర్ణపత్రి. ఇది మూత్ర విసర్జన ప్రక్రియ అనేది కరెక్ట్‌గా జరగడానికి 100% సపోర్ట్ చేస్తుందండి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే మారీచ అనే పదార్థం మన శరీరంలోని ప్రతి కణం నుంచి టాక్సిన్‌ని తొలగించడంలో మెయిన్ రోల్ పోషిస్తుంది. అలాగే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడి, బ్యాక్టీరియా, ఫంగస్‌లతో పోరాడి మన టాక్సిన్స్‌ని తొలగించడానికి 100% సపోర్ట్ చేస్తుంది. టాక్సిన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌ని రాకుండా ముందుగానే మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి. సో, ఇలాంటి టాక్స్ క్లీన్‌ని మనము సంవత్సరానికి 2 బాక్సులు యూజ్ చేసినట్లయితే మన శరీరాన్ని 100% టాక్సిన్స్ బారిన నుంచి కాపాడుకోవడానికి మనకు ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆమ్లా. మనకి కిడ్నీ హెల్త్ టాక్సిన్స్‌తో పాటు మనకు ఇవ్వాల్సిన ప్రోడక్ట్ ఆమ్లా అండి. ఆమ్లాని ఇండియన్ గూస్‌బెర్రీ అని అంటారు. తెలుగులో మనకి ఆమ్లాని ఉసిరి అని పిలుస్తాము. సో, ఉసిరిని మనకి ఆయుర్వేదంలో దాదాపు 3 సంవత్సరాల నుంచి మెడిసిన్ తయారు చేయడం
చేయడంలో ఉపయోగిస్తున్నారండి. ఎందుకంటే మన శరీరంలో చాలా రకాల ఆహ్, మనకి చాలా రకాల పార్ట్స్ ఉన్నాయి గదా! సో, ప్రతి పార్ట్‌కి మనకి సి విటమిన్ అనేది చాలా అవసరము. అంటే మన కాలి గోటి దగ్గర నుంచి తల వెంట్రుకల వరకి గూడా మనకి సి విటమిన్ అనేది కంపల్సరీ కావాలండి. సో, అలాంటి సి విటమిన్ మనకి ఆమ్లాలో ఉంటుంది. ఉసిరిలో మనకి ఆరెంజ్‌తో పోలిస్తే ఒక ఉసిరికాయల్లో దాదాపు 10 ఆరెంజ్‌లకి సమానమైనటువంటి సి విటమిన్ అనేది లభిస్తుంది. సో, అంతేకాకుండా ఆమ్లాలో కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ ఐరన్ ఈ 3 విటమిన్‌లు పుష్కలంగా లభిస్తాయి. సో, మనకి ఆరెంజ్‌తో పోలిస్తే ఉసిరిలో ఎక్కువ మోతాదులో సి విటమిన్ ఉంటుంది కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ సి విటమిన్ అని గూడా పిలుస్తారండి. మన శరీరానికి అత్యధికంగా అవసరమయ్యే సి విటమిన్ ఎప్పుడైతే లభిస్తుందో, ఎక్కువ మోతాదులో సి విటమిన్ ఎప్పుడైతే లభిస్తుందో, అప్పుడు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. అంటే ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవడానికి సి విటమిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి షుగర్ లెవెల్స్‌ని తగ్గించుకోవడానికి, కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి, నీరసాన్ని తగ్గించి మనకి గుండె జబ్బుల్ని నివారించడంలో సి విటమిన్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది. ప్రతినిత్యం మనకి 140 మిల్లీగ్రాముల సి విటమిన్ అనేది శరీరానికి అవసరమండి. ప్రతిరోజు తీసుకుంటేనే మనకి ఆ సి విటమిన్ అనేది మనం ప్రతిరోజు తీసుకుంటేనే మన శరీరం అనేది చాలా హెల్తీగా ఉండగలుగుతుంది. మన హ్యూమన్ బాడీకి సి విటమిన్ తయారు చేసే శక్తి అనేది లేదు. అలాగే మనకి ఎక్కువ తీసుకున్నా గూడా సి విటమిన్ అనేది మన శరీరంలో నిల్వ చేసుకునే ఆప్షన్ అయితే లేదండి. సో, ఎక్స్‌ట్రాగా ఉన్న సి విటమిన్ ఏదైనా గూడా మళ్ళా మనకి యూరిన్ రూపంలో బయటికెళ్ళిపోతుంది. నిల్వ చేసుకోవడానికి గూడా మనకి ఛాన్స్ లేదు. సో, కాబట్టి మనం ఈరోజు సి విటమిన్ ఈరోజే తీసుకోవాలి. రేపటి సి విటమిన్‌ని రేపే తీసుకోవాలి. సో, అట్లా ప్రతిరోజు మనము సి విటమిన్‌ని తీసుకోవాలి అనంటే ఖచ్చితంగా మనము ఆమ్లా క్యాప్సూల్‌ని డైలీ యూజ్ చేయాల్సింది. మన శరీరానికి అవసరమయ్యే సి విటమిన్ అనేది దేంట్లో ఎంత ఉందనేది చూసుకున్నట్లయితే 100 గ్రాములు జామ పండును తీసుకుంటే మనకి సి విటమిన్ ఎంత వస్తుందనేది చూస్తే 228.3 మిల్లీగ్రాముల సి విటమిన్ వస్తుంది. అలాగే గ్రీన్ కలర్‌లో ఉండే లీఫీ వెజిటబుల్‌ని తీసుకుంటే 120 మిల్లీగ్రామ్స్, 100 గ్రామ్స్ ఆరెంజ్ తీసుకుంటే 53.2 మిల్లీగ్రామ్స్. కేవలం 100 గ్రాముల ఉసిరిని తీసుకోవడం వల్ల మన శరీరానికి 460 నుంచి 685 మిల్లీగ్రాముల సి విటమిన్‌ని పొందొచ్చండి. అంటే 100 గ్రాముల నారింజ పండులో ఉన్నదానికంటే దాదాపు 10% ఎక్కువ సి విటమిన్ మనకి ఒక చిన్న సైజు ఉసిరికాయలోనే లభిస్తుంది. సో, నేచురల్‌గా ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవడానికి మన వెస్టీజ్ ఆమ్లా క్యాప్సూల్స్ 100% ఉపయోగపడుతుంది. సో, ఈ రోజుల్లో మనం తీసుకునే జంక్ ఫుడ్ ద్వారా మనకి సి విటమిన్ అనేది అందట్లేదు. దానిని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనంటే మన ఆమ్లా క్యాప్సూల్‌ని 100% యూజ్ చేయొచ్చండి. మానవుని శరీరంలోకి వైరస్ గానీ, బ్యాక్టీరియా గానీ రకరకాల ఇన్ఫెక్షన్‌లు సోకినప్పుడు లేదా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలనేవి ఆ వైరస్‌తో పోరాడడానికి సి విటమిన్ అనేది చాలా అవసరము. సో, అలా మన శరీరంలో ఉన్న జీర్ణ వ్యవస్థకి సహకరించి మనం తీసుకుంటున్న ఆహారంలోని న్యూట్రియంట్స్‌ని అబ్జర్వ్ చేయడానికి సి విటమిన్ కంపల్సరీ ఉండాలి. మనం ఏ ఆహారం తీసుకున్నా దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్‌ని, ప్రోటీన్స్‌ని మన శరీరం అబ్జర్వ్ చేయాలి అంటే సి విటమిన్ ఉండాలి. అలాగే మన శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ని బయటకి యూరిన్ రూపంలో పంపించడానికి ఆమ్లా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందండి. ఫ్రీ రాడికల్స్‌ని తొలగించడంలో మన వెస్టీజ్ ఆమ్లా క్యాప్సూల్ అనేది 100% సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి రెగ్యులర్‌గా వచ్చే దగ్గు, జలుబు ఇలాంటి సాధారణమైన జబ్బులు రాకుండా కూడా మనం సి విటమిన్ క్యాప్సూల్‌ని ఉపయోగించి కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఆమ్లాతో పాటు మనకి తీసుకోవాల్సిన ఇంకొక ప్రోడక్ట్ నోని. సో, నోని గురించి చెప్పాను కదా స్టార్టింగ్‌లో. మనకి నోని క్యాప్సూల్‌ని తీసుకోవడం వల్ల మనకి నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. సో, అంత మంచి ప్రోడక్ట్ అండి నోని. నోనిని ఇమ్యూనిటీ బూస్టర్
అనే ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగించుకోవచ్చు. నూనెని అమృత ఫలం అని కూడా అంటారు. ఇది దాదాపు 2000 సంవత్సరాల నుంచి మనకి ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్‌లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. విటమిన్ సి మరియు పొటాషియం అత్యధికంగా ఉన్న ప్రోడక్ట్ మనకి నూనె అండి. నూనెని ఎవరైతే తీసుకుంటారో వారికి నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అని మన అబ్దుల్ కలాం గారు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందండి. సో నూనెని మొరిండా సిట్రిఫోలియా అని కూడా శాస్త్రీయ నామం ఉంది. నూనెలో అధిక మొత్తంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, న్యూట్రియంట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ లభిస్తాయి. మరెన్నో సిట్రిఫోలియా 09 అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే కణాల గోడలకి ఉండే రంధ్రాలను వెడల్పుగా చేసి మన శరీరంలోని న్యూట్రియంట్స్ని గ్రహించే విధంగా ప్రేరేపిస్తుంది. ఎవరికైతే మన శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయో, అలాగే హెయిర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి నూనెని ఇవ్వచ్చండి. మన శరీరంలో ఉండే కణాలు జీవితకాలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో వాటి స్థానంలో మళ్ళీ కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి నూనె అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నూనెని యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి, అలాగే ఆర్థరైటిస్ అంటే ఎముకలకు సంబంధించిన జబ్బుల నుంచి మనము కాపాడుకోవచ్చు, మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా డయాబెటీస్, హై బీపీ, మైగ్రేన్ హెడేక్, మలబద్ధకం, సిగుళ్ళ సమస్యలు ఇలాంటి వాటి నుంచి కాపాడుకోవడానికి మనం నూనెని తీసుకోవచ్చండి. నూనెని మనము బిఫోర్ ఫుడ్ హాఫ్ అన్ అవర్ ముందు మనము తీసుకోవాలండి. సో ఇంత మంచి ప్రోడక్ట్స్ని మనము యూజ్ చేయడం వల్ల కిడ్నీ హెల్త్, టాక్స్ క్లీన్, ఆమ్లా, నూనె ఈ 4టిని ఇవ్వడం వల్ల మనము కిడ్నీ స్టోన్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కిడ్నీకి రిలేటెడ్ అయినటువంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూరిన్లో బ్లడ్ రావడము, యూరిన్లో మంట, ఇలాంటి వాటినన్నిటి నుంచి మనము 100% సేఫ్గా ఉండొచ్చు అండి. 100% ఈ 4 ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేసి మంచి హెల్త్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద పోస్ట్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ డ్రీమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వన్స్ అగైన్ మైసెల్ఫ్ రాధికా ప్రసాద్. నా డ్రీమ్ వచ్చి ప్రెజెంట్ నేను సిల్వర్లో ఉన్నానండి. జూలై వరకు స్టార్ పే చేయాలి. అలాగే ఇయర్ ఎండింగ్ వరకు ₹1,00,000 ఇన్కమ్ అనేది తీసుకుంటూ టైగన్ బ్లూ కలర్ 16 lakhs వర్త్ కార్ని మా హస్బెండ్కి గిఫ్ట్గా ఇవ్వాలని కోరు పెట్టుకున్నాను. అలాగే నా అండర్లో ఎవరైతే కమిటెడ్గా వర్క్ చేస్తారో ప్రతి ఒక్కరికి 100% సపోర్ట్ ఇస్తూ 50 మెంబర్స్ కోర్ టీమ్ని తయారు చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ కేటగిరీ తీసుకున్నారు మీరు. కిడ్నీ హెల్త్ అనేది చాలా మంది బాధపడుతున్నారు. చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటని కాదు. సో వాళ్ళు ట్రీట్మెంట్ సైడ్ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ అది ట్రీట్మెంట్ అనేది ఓన్లీ టెంపరీ సొల్యూషన్, మళ్ళీ ఫామ్ అవ్వడం జరుగుతుంది. మన సప్లిమెంట్స్ కంప్లీట్గా వాడడం ద్వారా మీరు వాళ్ళు ఏదైతే ఇచ్చారో కిడ్నీ హెల్త్ గురించి కానీ, తర్వాత నూనె, ఆమ్ల ప్రోడక్ట్స్ మీరు చెప్పడం జరిగింది. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఇవి. మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఎంతోమంది ఇవి వాడి మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది. నాకు మంచి నాలెడ్జ్ని మీరు షేర్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అదేవిధంగా విభూ ప్రసాద్ గారికి ఇద్దరికి ఆల్ ద బెస్ట్ మేడం. మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్, వన్స్ అగైన్ అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేడం మంచి నాలెడ్జ్ మనకి ఇవ్వడం జరిగింది కిడ్నీ హెల్త్ గురించి. సో డెఫినెట్గా ఈ నాలెడ్జ్ చాలా మందికి ఉపయోగపడుతుందండి. అందుకే మనం రెగ్యులర్గా మీటింగ్స్కి అటెండ్ అవ్వడం ద్వారా ఈ యొక్క నాలెడ్జ్ తీసుకోవడమే కాదు, మనం ఎంతోమందికి మార్కెట్లో ఈ యొక్క అవేర్నెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే చాలా తక్కువ అమౌంట్లో మనం జస్ట్ ఒక 6,000 to 8,000 మ్యాక్స్ టు మ్యాక్స్ 10,000 లోపల వాళ్ళకి 6 months వాడితే 100% వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. వేరే ట్రీట్మెంట్ సైడ్ వెళ్తే లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ మళ్ళీ అది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సజెస్ట్ చేయండి, గైడ్ చేయండి. కొద్దిగా అవేర్నెస్ మనం వాళ్ళకి క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా మన ప్రొడక్ట్స్ యూటిలైజ్ చేయడం జరుగుతుంది.
సో వాళ్ళని మనం ఆరోగ్యంగా ఉంచొచ్చు. సో ఒక మంచి మిషన్‌లో వెళ్తున్నాం హెల్త్ కోసం అని. వెస్టేజ్ యొక్క మెయిన్ మోటో కూడా అదే. బట్ అందరం నాలెడ్జ్ తీసుకుంటూ మన టీమ్‌కి అందిస్తూ సక్సెస్ కావాలన్నదే మెయిన్ మోటో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు మనం ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్‌గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌ని స్టార్ట్ చేసాం. సో దాంట్లో భాగంగానే మనం ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం అన్‌లిమిటెడ్‌గా నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాం. ఈవినింగ్ సెషన్స్ అన్నీ రికార్డ్ చేస్తున్నాం. సో భవిష్యత్తులో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు జరగబోతున్నాయి. సో ఇవాళ 4th యానివర్సరీ కంప్లీట్ అయింది. 5థ్‌లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇవాళ ఆల్రెడీ సార్ మనకు విష్ గారు కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు మనకు శ్రీకాకుళంలో సార్ రంజిత్ సార్ ఆధ్వర్యంలో జరగబోతుంది యానివర్సరీ సెలబ్రేషన్స్. తర్వాత 24, 25 రెగ్యులర్‌గా